హిడ్మా మృతిపై నిజ నిర్ధారణకు టీవీ విద్యార్థులు, చింతూరులో వద్ద వాళ్ళని అడ్డుకున్న గ్రామస్తులు, మావోయిస్ట్ నేత హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన అల్లూరు జిల్లా మారేడుమిల్లి ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించి తెలంగాణ విద్యార్థులను చింతూరు వద్ద గ్రామస్తులు అడ్డుకోవడం కొద్ది గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. హిడ్మా ఎన్కౌంటర్పై సోషల్ మీడియాలో భిన్న కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఘటనలో నిజానిజాలు తెలుసుకునేందుకు ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు చెందిన 12 మంది విద్యార్థులు నిజ నిర్ధారణ కమిటీకి ఏర్పడి శుక్రవారం ఏపీకి వచ్చారు. ఘటన జరిగిన మారేడుమిల్లి ప్రాంతానికి చింతూరు మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చింతూరులో వారి వాహనాన్ని అడ్డుకున్నారు. రోడ్డుపైన మావోయిస్టులు దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థుల వాహనం కదలకుండా అడ్డంగా నిలబడి వాళ్ళతో వాగ్వాదానికి దిగారు. మావోయిస్టులు చనిపోతే నిజ నిర్ధారణ కమిటీ అంటూ వచ్చారు. మరి అదే మావోయిస్టులు ఇన్ఫార్మర్పై హత్యలు చేస్తే ఎందుకు స్పందించడం లేదంటూ విద్యార్థులు నిలదీశారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి మావోయిస్టులు అడ్డంకిగా మారంటూ రోడ్డు మీద ధర్నాకి దిగారు. విషయం తెలుసుకున్న చింతూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులు వారి వాహనాన్ని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. సాయంత్రం వరకు విద్యార్థులు తమ అదుపులో ఉంచుకుని ఆ తర్వాత తెలంగాణలో భద్రాచలంలో వదిలిపెట్టారు. కాగా రోడ్డు మీద గ్రామస్తులు విద్యార్థుల మధ్య వాగ్వాదం కారణంగా చింతూరు ఎర్రంపేట మధ్య ప్రధాన రహదారిపై కొన్ని గంటల పాటు వాహనాలు నిలిచిపోయి చింతూరు మీదుగా మారేడుమిల్లి చేరుకునేందుకు ప్రయత్నించిన తమను అడ్డుకున్నది గ్రామస్తులు కాదు, వాళ్ళు పోలీసులైన తమ పట్ల నిరంకుశంగా వ్యవహరించారని తెలంగాణ విద్యార్థులు ఆరోపించారన్నటువంటిది హైలైట్ చేశారు. అలాగే